పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల తాను పలు మీడియాలలో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కోరితే కావాలనే కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని జాన్ బెన్నీలింగం తెలియజేశారు. నేడు అంబేద్కర్ భవన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాకు ఉన్న అనుమానాలను వ్యక్తపరుస్తూ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తే తన మాటలను కొంతమంది కట్ చేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నానంటూ తనపై బురద జల్లుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆదిమానందర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజు మరియు పలువురు క్రైస్తవ సంఘాలు పాల్గొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాన్ బెన్నీలింగం, అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడను. నేను గత 29 సంవత్సరాల నుండి చర్చి పాస్టర్గా ఉన్నాను. నేను ఒక 15 సంవత్సరాల నుండి క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ పక్షాన ఎన్నో పోరాటాలు చేస్తూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి వచ్చినప్పుడు నేను మా టీం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతూ వచ్చింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈ మధ్య లాస్ట్ మంత్ 24వ తారీఖున పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో అది మా దృష్టికి వచ్చింది. నాకు 25వ తారీఖు సాయంత్రం తెలిసింది. నేను 26వ తారీఖు ఉదయం ఆ ప్రాంతానికి వెళ్ళాను. 25వ తారీఖు సాయంత్రం ఎప్పుడైతే తెలిసిందో ఆ తెలిసిన ధర్మిళ ఎలా ఉందంటే ప్రవీణ్ గారిని ఎవరో చంపేశారు, ఆయన్ని నరికేశారు, ఆయన మీద దాడి చేశారని ఆ యొక్క వాట్సాప్లో ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా చక్కర్లు కొడతా వస్తున్నాయి. ప్రవీణ్ గారి యొక్క ఎడం ప్రక్కన గుండెపైన ఒక బూట్కాల్తో తొక్కినట్టుగా, అంతేకాదు రక్తపు మడుగుల్లో ఉన్న కొన్ని కర్రలు అక్కడ పడి ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఆయన పైన ఆయన యొక్క బుల్లెట్ బైక్ ఏదైతే ఉందో దాన్ని ఆయన మీద పొడుకోబెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇవన్నీ చూసిన వ్యక్తులు ఏం చేశారంటే ఇది హత్య అని చెప్పేసి అని వారందరూ కూడా యూట్యూబ్లో కానీ లేకపోతే కనుక వాట్సాప్లో కానీ ఆ యొక్క వీడియోలన్నీ కూడా వైరల్ చేస్తున్నారు. నేను ఉదయం మరి అక్కడికి వెళ్ళాను. 26వ తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చారు. వేలాది మంది ప్రజలు వచ్చి అక్కడ మాకు న్యాయం జరగాలి, ఇతను ప్రవీణ్ గారిని చంపేశారని చెప్పి అప్పటికే నిరసనలు చేస్తూ ఉన్నారు. నేను అక్కడి నుంచి ఆయన బాడీ ఉన్న ప్రాంతానికి వెళ్ళి చూశాను. డాక్టర్స్ అన్నీ కూడా దాన్ని చూస్తున్న పరిస్థితి అక్కడ ఏమైందంటే ప్రవీణ్ గారి యొక్క షర్ట్ని కట్ చేశారు, షర్ట్ని ఓపెన్ చేశారు, బాడీ చూస్తూ ఉన్నారు. ఆ బాడీ చూస్తూ ఉంటుంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రవీణ్ గారి మీద నేల దెబ్బ తగిలింది కానీ అక్కడ ఎటువంటి గాయాలు కానీ కనపట్లేదు. అంటే ముఖం మాత్రం ఎలా ఉందంటే గొడ్డలతో నరికినట్టుగా అలా కనిపించింది. ఆ విషయాన్ని బట్టి నేను ఆ ప్రక్కనే చూసి ఆ బాడీని చూసిన తర్వాత ప్రక్కకు వచ్చి ఒక ఛానల్తో మాట్లాడుతూ వచ్చా. అక్కడ ఒక ఛానల్తో మాట్లాడుతూ వచ్చాను. ఏం మాట్లాడాను అన్న విషయాన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాలంటే, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒకటి కావాలి. ఇది 100% కావాలని స్కెచ్ చేసి చంపేశారని నా డౌటు. దీని దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు జరగకపోతే దీని మీద నా డౌట్ అని చెప్పాను. అంటే ఇవి ఛానళ్ళు అసలు ప్రచారం చేయలేదండి. నేనేదో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టుగా కొన్ని వీడియోస్ని కట్ చేసి ముందుగా వేసి రకరకాలుగా నా మీద ఒక దళితుడిననే కదా నా మీద ఎంత వివక్ష చూపిస్తున్నారు. చాలామంది అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు చాలామంది మాట్లాడారు కదా. అందరూ కూడా 90 నుండి 99% వరకు అందరూ కూడా ఇది హత్య అని చెప్పారు కదా. నా మీద ఎందుకు ఇది అంటే ఒక దళితుడనే వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పనికిరాట్లా.
ఇక్కడ దర్యాప్తు జరగాలి అని చెప్పి మాట్లాడాము, కానీ మేమేదో చేస్తామని చెప్పలేదు కదా. దర్యాప్తు చేయండి, మాకు డౌట్గా ఉంది ఇది హత్య అని చెప్పేసి అని. అంటే మా డౌట్ను కూడా వ్యక్తపరిచి ఇది లేదంటారా? చూడండి, క్రైస్తవులు అనేవాడు రాష్ట్రంలో చేతగాని వాళ్ళకి కనపడతారు. మనం ఈ రోజున మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ మౌనంగా ఉంటున్నాం. పార్టీలకు అతీతంగా ఈ రోజున దర్యాప్తు జరగాలి. మనకు న్యాయం జరగకపోతే కనుక పార్టీలకు అతీతంగా దర్యాప్తు జరగాలని చెప్పాం. అంటే మేము అది చెప్పడం కూడా క్రైస్తవ నాయకుడిగా ఆ మాటలు చెప్పడానికి కూడా మాకు రైట్ లేవా? అంటే మా నోరు లొక్కేయడానికి చూస్తున్నారా? అంటే మేము మనుషులం కాదా? మీ ఇష్టానుసారంగా మీడియాలో కట్ చేసి అది వేస్తూ ఉంటుంటే అది ఎంతవరకు సభ ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే వాస్తవాలు ప్రచురించండి. మీడియా మీద మంచి గౌరవం ఉంది. ప్రజలకు మీ ద్వారానే ఒక మెసేజ్ బయటకు వెళుతుంది. ప్రజలకు మీ ద్వారానే ఏం జరుగుతుందన్న విషయం బయటకు వెళుతుంది. అది తప్పుడు కథనాలు రాస్తూ ఉంటుంటే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించేయండి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ మమ్మల్ని వెంబడించేవాళ్ళు కానీ ప్రభుని పూజించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ తప్పుడు మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. రోజున రోడ్ల మీదకి వస్తాం, ఎంతవరకైనా సరే ఎంతవరకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుడు అనేవాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు, కానీ ఎక్కడ కూడా దాడుల మీదకి మేము ఎక్కడ దాడులు చేయలేదండి. మేము ఎవరి మీదకి వెళ్ళలేదు. ఇంకా మా చర్చలు పడగొట్టేశారు, మమ్మల్ని కోల్దోశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా పాస్టర్లు జైల్లో వేశారు, మమ్మల్ని నానా రీతిలో ఇబ్బందులు పెడుతున్నారు. అదే రాజమండ్రిలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చాం. వెళ్ళి ఇంతవరకు అతను పిలిపించలేదు. క్రైస్తవులు దూషిస్తున్నారని చెప్పి ఇచ్చాం. అతని మీద ఏ ఎంక్వైరీ లేదు. ఎన్నో కేసులు ఉన్న వాళ్ళ మీద ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదండి. అంటే మేము మైనార్టీలమని, మేము దళితులమని మమ్మల్ని వివక్షత గురి చేస్తున్నారు. ఇది చేయలేదు. ఈ రోజున పగడాల ప్రవీణ్ గారు ఈ రోజున ఆయన ఎంతో మంది అనాథ పిల్లలను ఆదుకున్నారు, కానీ ఎక్కడ ఎవరికి చెడు చేయలేదు. అటువంటి వ్యక్తిని చంపడానికి ఈ రోజున ఎలా వచ్చిందండి? ఎలా మనసు వచ్చిందండి? ఒకటే మేము అడుగుతున్నాం, ఈ రోజున ప్రభుత్వం వెంటనే దీని మీద దర్యాప్తు చేయాలి. మాకు న్యాయం జరగకపోతే కనుక తప్పనిసరిగా క్రైస్తవ గవర్నమెంట్ విప్పుతాం. క్రీస్తు మహారాజుకి అంటే మా క్రైస్తవ గళం విప్పుతామని చెప్పి మాట్లాడాం. అంటే మా క్రైస్తవ గళం విప్పడానికి లేదా? అంటే మీరు దర్యాప్తు చేయండి అని చెప్పడానికి అంటే మాకు రైట్స్ లేవా? అంటే మా పాస్టర్స్ చంపేశారన్న మాకు డౌట్, అనుమానాస్పద మృతి అని మాకు ఒక డౌట్ ఉంది. దాన్ని వ్యక్తపరిచి వేలాది ప్రజలు, తెలుగు 2 రాష్ట్రాల నుండి వేలాది ప్రజలు అక్కడికి వస్తే మా నోరు లొక్కేటే ప్రయత్నం చేస్తారా? మీరు చూడండి, ఒక వీడియో చూడండి. మీ అందరికీ ఒకటేంటంటే, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంటే కుడి చెంపు ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది. ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. నన్ను సిట్టు వాళ్ళు పిలిచారండి. ఏంటి యుద్ధం చేసే గుంపు ఏంటి, మీ అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడ మీకు ఎట్లా సరఫరా చేస్తారని అడిగారు సిట్టు వాళ్ళు. ఈలోపు సిట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేలేదు. జాన్ బన్నీ లింగాన్ని బొక్కలో వేశారు, నలిపేశారు, కుదిపేశారు. ఏందిరా బాబు ఈ గోలంతా? అసలు నేనేం చెప్పాను సార్, మీరేం మాట్లాడుతున్నారు అక్కడ? అంటే సిట్టు వాళ్ళ దగ్గర మాట్లాడే లోపల విషయాలు మీకు తెలిసారా? నేను సిట్టు వాళ్ళు ఆర్టీ యాక్ట్ ప్రకారంగా అడుగుతాను. నేనేం మాట్లాడారు? వీడియో తీశారు. ఆ వీడియో బయట పెట్టమనండి. అమ్మో తప్పు, ఆవేశంలో ఎక్కడ ఆవేశంలో మాట్లాడలేదు, ఎక్కడ ఎవరిని క్షమించమని అడగలేదు. నేను మాట్లాడింది కరెక్టే, ఆవేశంలో మాట్లాడలేదు. తప్పుడు కథనాలు రాస్తే కనుక ఇదిగోండి ప్రసార భారతిలో మీ మీద కంప్లైంట్ పెడతాం. తప్పనిసరిగా మా హక్కుల్ని, మేము మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తున్నారు. తప్పనిసరిగా మీ మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే గుడ్లలేరు పోలీస్ స్టేషన్లో మా మీద వక్రీకరించి మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా గుడ్లలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ రోజున మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏముందండి? ఇటువంటి దుస్సంఘటనను ఉపేక్షించేది లేదు. ఎందుకంటే బ్రదర్ అజయ్ క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ ముసల్మానులను తిప్పి కొడితే ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. మీ ఉడతూపులకి చెంతకాలు రావు.
మేము ఒక్కసారి కన్నెర చేస్తే ఖబర్దార్. మీరు ఎక్కడుంటారో ఆలోచించే. అంటే మీరు మమ్మల్ని చంపుతామంటే మేము నోరు మూసుకుని కూర్చోవాలా? వాట్సాప్లోను ఫేస్బుక్లోను క్రైస్తవులు చంపేస్తామంటే కొంతమంది మతోన్మాదులు ఈ మాట మాట్లాడతామంటే మేము నోరు మూసుకుని కూర్చొని ఉండాలి. మీ ఉడతూపులు చింతకాయలు రాలవని చెప్పడం మా తప్ప? మా బైబిల్ అయితే నేర్పించరా? ఏమండి, మా బైబిల్ అయితే నేర్పించలేదు. ఒక్కడి నుంచి చెప్తున్నాం మేము. దీన్ని ఎయిరు, ఇది మీ పనికిరాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టింది. ఏమండి, ఏం మాట్లాడాడండి TV5 మూర్తి? ఏం మాట్లాడాడండి? ఇదిగో హిందూ మతాన ఎక్కడైనా TV5 మూర్తికి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మూర్తి, ఎక్కడైనా సరే నేను మత విద్వేషాలు రెచ్చగొట్టానని ఆ రోజున వీడియోలు చూపించి ఏ మతాన్ని ఉద్దేశించి మాట్లాడినా నా తల నరుక్కుంటా నేనే. నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టింది, నువ్వు చెప్పే కదా నన్ను అరెస్ట్ చేయడానికి ఏ సెక్షన్లు వస్తాయని. నేను చెప్తున్నాను ఈ రోజున 196, 353(2), 356 ఇవన్నీ నీ మీదకి వస్తాయి. ఈ సెక్షన్లన్నీ నీ మీదకి వేస్తున్నాను. ఈ సెక్షన్లన్నీ ఇవి తప్పు. ఇది మీడియా మొత్తం నీ ద్వారా తప్పుడు త్రోవలు వెళ్ళిపోతూ ఉంటుంది. మేము చట్టాలు గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. ఆ క్రైస్తవానికి మంచి జరగబోతే ఏంటి మేము చట్టాలకు లోబడ్డాం, చట్టాలు గౌరవిస్తా ఉన్నది అది కనపడలేదా? నేనేమంటున్నానంటే మేము ఎక్కడ ఆవేశంగా మాట్లాడాం, మేము చట్టాలు గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. అన్ని మతాలని ఏమండి కరోనా టైంలో అన్ని మతాల వారిని పిలిచాం, అన్ని మతాల వారికి ముస్లిమ్స్ని పిలిచాం, అర్చకులు పిలిచాం. అందరూ కరోనా టైంలో మేము మా చేతనే సహాయం చేశాం. ఎక్కడ ఏ మతాన్ని మేము విమర్శించట్లేదు. సర్వమత సమ్మేళనం కలిగిన వ్యక్తులు అన్ని మతాలు మేము గౌరవిస్తాం. అన్ని మతాలకి మేము